యా ఇదే నా శపథం. మొన్న జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు 7,335 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన వారికి బుద్ధి రావడం లేదు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ఏం మాట్లాడతారో అనుకుంటే సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు చేశారు. 40 ఏళ్ల అనుభవంతో మాట్లాడే మాటలైనా అవి 10 మందిని వెనకేసుకుని మాట్లాడడం కాదు. అసెంబ్లీకి రండి, ఏ అంశమైనా చర్చించేందుకు సిద్ధం. కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపైన చర్చిద్దామా, లేదా టెలిఫోన్ ట్యాపింగ్ పైన? మీ గాండ్రింపులు బెదిరింపులకు భయపడేది లేదు. మాకు మాటలు రాక కాదు, మర్యాదగా మాట్లాడుతున్నాం అంతే. రియల్ ఎస్టేట్ను బ్రోకర్ దందా అంటున్నారు. ఇదేం దుబాయ్ పాస్పోర్ట్ దందా కాదు. నేనేం పాస్పోర్ట్ దందా చేయలేదు. మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోం. తన భర్త ఫోన్ ట్యాపింగ్ అయిందని సొంత చెల్లె చెబుతుంటే సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నారు. ఆస్తి కోసం సొంత చెల్లినే మెడపట్టి బయటికి గెంటిన పంపినోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నేనేమి అయ్య పేరు చెప్పి మంత్రి పదవి తీసుకోలేదు, కష్టపడి పైకొచ్చా. జెడ్పీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇలా ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి వచ్చా. 6 అడుగులుంటారు ఒక ఆయనకు తలకాయ మాత్రం పనిచేయదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ హరీష్ రావు గురించి తోడుకోవడానికి చెప్పులు, వేసుకోవడానికి మంచి బట్టలు లేని వాళ్ళు 1000 కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదు. ఒక్కొక్కరికి ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్, మరొకరికి జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్, అల్లుడికి మోయినాబాద్ ఫామ్ హౌస్లు వచ్చాయి. టీవీలు, పేపర్లు, 1000 కోట్ల ఆస్తులు వచ్చాయి. కానీ పాలమూరులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 2029లో పాలమూరు ప్రజలు కేసీఆర్ను ఎంపీని చేశారు. ప్రాజెక్టు పూర్తి చేసి బీడు భూములకు నీళ్ళు ఇస్తారని అనుకుంటే పడవు పెట్టారు. పాలమూరు, రంగారెడ్డి, కేఎల్ఐ, అలాగే ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి, మక్తల్, కొడంగల్, నారాయణపేట్ ఇలా దేనిని పూర్తి చేయలేదు. చదువు ఒక్కటే మన జీవితంలో మార్పు తెస్తుంది, వెలుగు నింపుతుంది. పిల్లలను చదివించండి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం అందించే బాధ్యత నాది. గడిచిన 2 ఏళ్లలో రేషన్ కార్డులు, పేదవారికి సన్నబియ్యం, 9,000 కోట్ల రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, 1 కోటి మంది మహిళలకు చీరలు, ఇలా ఎన్నో చేశాం. సంక్షేమ పథకాలు ఎవరికి అందకున్నా సర్పంచులు అడిగి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తేవాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, పరిగి, చేవెళ్ల, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, కాళే యాదవ్, మనోహర్ రెడ్డి, నారాయణపేట, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు విజయ్ కుమార్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రత్యేక నిధులతో పంచాయతీలకు ఆర్థిక భరోసా అంట. తెలంగాణలో పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న పంచాయతీలకు 5 లక్షలు చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం చేసిన ప్రకటనపై రాష్ట్రంలోని పంచాయతీ పాలక వర్గాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఆ నిధుల ద్వారా ఆర్థికంగా బాసట లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 86% చిన్న పంచాయతీలు, 14% మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన తలసరి 16,670 చొప్పున 15వ రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారాలు జరిగే మేజర్ గ్రామ పంచాయతీల్లో మినహా ఇతర చోట్ల పంచాయతీలకు ఆదాయ వనరులు పెద్దగా లేవు. దీంతో అవి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ పథకాల కింద వచ్చే నిధులను అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు వేచిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో పంచాయతీలకు అవసరాలు తీరడం లేదు. పంచాయతీల్లో పనులు పెరిగినా అదనపు సిబ్బందిని నియమించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్ రుణాలకు వడ్డీలు కట్టలేని, డీజిల్ కొనలేని పరిస్థితి నెలకొన్నాయి.
పారిశుద్ధ్య నిర్వహణ, అలాగే వీధి దీపాలు, నర్సరీలు, అలాగే మంచినీటి నిర్వహణకు నిధులు కొరత ఉంది. పాలక వర్గాల ఎన్నికల్లో జాప్యం వల్ల 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 2000 కోట్లు, ఇక 3000 కోట్లు కాస్త 2000 కోట్లు అయింది. ఇప్పుడు ఇక మొన్నటిదాకా 3000 కోట్లు 3000 కోట్లు అన్నారు, ఇప్పుడు మళ్ళీ 2000 కోట్లు అంటారు. అంటే మళ్ళీ ఈ 1000 కోట్లు ఎవరు తిన్నాడు? ఇప్పుడు ఈ 1000 కోట్లు ఎవరు తిన్నారు? ఇక మొన్నటిదాకా 3000 కోట్లనే కదా అన్నారు. ఆ 3000 కోట్లు రావాలి 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 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 2000 కోట్లు అయింది. ఈ 1000 కోట్లు ఎవరు తిన్నట్టు? ఇప్పుడు మరోవైపు 2 ఏళ్ళుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో పంచాయతీల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటించిన నిధులతో పంచాయతీల అవసరాలు కొంత మేరకు తీరే అవకాశం ఉందని నూతన సర్పంచులు భావిస్తున్నారంట. ఇప్పుడు కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మంటుండే ఆయన రాడని తెలుసు. ఆయన అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఈ ప్రెస్ మీట్ పెట్టింది కదా ఆయన. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇప్పుడైనా కనీసం ప్రజాక్షేత్రంలోకి వస్తానని అంటున్నాడు కదా, మరి వస్తాడా లేదా అసెంబ్లీకి? ఎందుకంటే 29 తారీఖు 30 తారీఖు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి కాబట్టి కనీసం అసెంబ్లీకి వచ్చి ఆయన మాట్లాడాలి. ఇక జలద్రోహంపై